ధర్మం పాండవుల వైపు ఉందని తెలిసినా భీష్ముడు ఎందుకు కౌరవుల కోసం యుద్ధం చేశాడు? ఇది మహాభారతంలో అత్యంత విచిత్రమైన నిర్ణయం. భీష్ముడు అసలు పేరు దేవవ్రతుడు. తండ్రి కోరిక కోసం అతను ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు. ఎప్పటికీ రాజు కాను, ఎప్పటికీ పెళ్లి చేసుకోను, హస్తినాపుర సింహాసనాన్ని జీవితాంతం కాపాడుతాను. అందుకే దేవవ్రతుడు భీష్ముడు అయ్యాడు. కురుక్షేత్ర యుద్ధం మొదలైంది. ఒకవైపు పాండవులు, మరొక వైపు కౌరవులు. ధర్మం పాండవుల వైపు ఉంది, కానీ రాజ్యం మాత్రం కౌరవుల చేతిలో ఉంది. భీష్ముడు తన ప్రతిజ్ఞ వల్ల సింహాసనాన్ని కాపాడవలసి వచ్చింది. అయితే ఒక నిజం ఉంది ఇక్కడ. భీష్ముడు పాండవులను ద్వేషించలేదు. అసలు వారి చిన్నప్పటి నుంచి పెంచింది కూడా భీష్ముడే. కాబట్టి భీష్ముడు జీవితం ఒక గొప్ప పాఠం చెప్తోంది. కొన్నిసార్లు ఒక మనిషి తన మాట వల్ల తప్పు వైపు నిలబడాల్సి వస్తుంది. యుద్ధంలో కూడా భీష్ముడు పాండవులను చంపాలి అనుకోలేదు. చివరికి తనను ఎలా ఓడించాలో కూడా వాళ్ళకి భీష్ముడే చెప్పాడు. ఇదే భీష్ముడి విషాదం. అతను యుద్ధంలో ఓడిపోలేదు, తన మాటకి బందీ అయిపోయాడు అంతే. కాబట్టి ఒక మాట ఇచ్చే ముందు అది జీవితంలో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో ఒక అవగాహన ఉంచుకొని ముందుకు వెళ్ళడం మంచిది అని ఈ స్టోరీ మనకి చెప్తుంది.